మా హాయ్ హాయ్ ఇక్కడికి విచ్చేసిన మెగాస్టార్ అభిమానులకి అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ అభిమానులకి అండ్ పవర్ స్టార్ అభిమానులకి టోటల్గా మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎక్కువ ఏం మాట్లాడను, చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. రెండు మాటలు. రామ్ చరణ్ సార్ అంటారు, బట్ నేను చరణ్ అన్న అంటాను. చరణ్ అన్న మన ఇండస్ట్రీకి దొరకటం ఒక అదృష్టం. ఇండస్ట్రీకే కాదు, ఆయన దగ్గర ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన దొరకటం వాళ్ళకి అదృష్టం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లాస్ట్ టైం నేను ఇదే స్టేజ్ మీద ఉన్నప్పుడు మన డాన్సర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పారు చరణ్ సార్. సో అలాంటిది ఈరోజు సేమ్ ఇదే ప్లేస్కి వచ్చాను నేను. సో మా యూనియన్లో ఇట్లా అడగగానే నాకు ఇట్లా డాన్సర్స్కి చాలా కష్టపడతారు అంటే, అస్సలు వాళ్ళ కష్టం గురించి చెప్పొద్దు, నాకు తెలుసు. ఏం కావాలంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని అని చెప్పాను. అప్పుడు మాట ఇచ్చారు, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి. సో అలాగే మా డాన్సర్స్ యూనియన్కి ఇమ్మీడియట్లీగా 40 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. నాకు హ్యాపీ ఏంటంటే మా యూనియన్లో రామ్ చరణ్ తేజ్ అని చెప్పి మా యూనియన్లో అమౌంట్ 40 lakhs. సో ఈ పేమెంట్ మా డాన్సర్స్, ఇది 40 lakhs కదండి, 600 అంటే 500 to 600 మంది కుటుంబాల ఆరోగ్యం ఇది. అంటే ఒక ఇంట్లో నలుగురు వేసుకున్నా కూడా దాదాపు లేదన్నా ఒక 2000 మంది, 1500 మంది, అంటే అంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు చరణ్ సార్. జస్ట్ ఒక మాట. సో మా యూనియన్కి రాగానే మా మిస్సెస్ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తను ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ. సో తను చూసిన వెంటనే తన కళ్ళలో నీళ్ళు వచ్చేసింది, ఎందుకంటే ఒక మాట చెప్పంగానే ఇమీడియట్లీగా నేను చేస్తానని చెప్పి ముందు వచ్చి. ఇప్పుడు 40 lakhs ఎవరండి ఇమీడియట్లీగా ఇవ్వటం? ఎవరు ఇస్తారు ఇప్పుడు? అంత ఈజీ కాదు. 40 లక్షలు, 40,000 జేబులో నుంచి 40 రూపాయలు తీసి ఇవ్వమంటేనే కష్టం, అలాంటిది 40 లక్షలు ఇమీడియట్లీగా తీసి ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకేదైనా తక్కువ పడితే చెప్పండి, నేను ఇస్తాను. నేను ఎప్పుడు డాన్సర్స్కి తోడుంటాను, వాళ్ళకి అండగా ఉంటాను. ఎందుకంటే నా వెనకాల వాళ్ళు చాలా కష్టపడతారు. నేను ఒక్కసారి డాన్స్ చేస్తే ఆయనకు 100 సార్లు డాన్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్క హీరోకి వాళ్ళు చేస్తారని చెప్పి 40 లక్షలు. ఇది ఒక్కటి నేను మనస్ఫూర్తిగా చెప్పడం అని చెప్పి నా తరపు నుంచి మా వైఫ్ ప్రెసిడెంట్గా చెప్పమన్నారు. మా యూనియన్ మొత్తం కూడా చరణన్న, మా యూనియన్ మొత్తం కూడా మీకు రుణపడి ఉంటుంది. డాన్సర్స్ యూనియన్ వాళ్ళందరితో కూడా మీ చేతుల మీదకి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ తీసుకోవాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తొందరలో మీ దగ్గరికి మీరు టైం ఇస్తే ఖచ్చితంగా వచ్చి మీ దగ్గర తీసుకుంటారన్న. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తాను, మాకు ఇండస్ట్రీకి రామ్ చరణ్ లాంటి హీరోని అండ్ రామ్ చరణ్ లాంటి మంచి మనిషిని, చాలా మంచి మనిషిని ఇచ్చిన చిరంజీవి సార్కి అండ్ మేడంకి చాలా 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 థ్యాంక్స్. చిరంజీవి సార్ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు సార్, మా డాన్సర్స్ కానీ వీళ్ళు కానీ. ఎందుకనంటే మీ ద్వారా చూసుకొని, అంటే ఒక డాన్స్ అంటేనే చిరంజీవి సార్. సో ఆయన్ని చూసుకొనే మేము వచ్చామన్నమాట. సో ప్రతి ఒక్క డాన్సర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ. సో అలాంటిది ఈరోజు చరణ్ మాకు ఇండస్ట్రీకి ఇచ్చి ఓన్లీ డాన్సే అవకాశాలే కాకుండా, నాకు ఎవడు అవకాశాలు ఇవ్వలేదు. నేను తిరిగి రచ్చ అనే సినిమా, ఇది మగధీర్ అనే సినిమా దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన నన్ను గుర్తించి పిలిపించారు రాజమౌళి సారు.
సో అలాగే అక్కడ మన ఆరెంజ్ సినిమా యాక్చువల్లీ ఆ సాంగ్లు చేయాలి, అప్పటికి సాంగ్లు అయిపోయినారా నేను ఏం చేయలేను అన్నారు. అప్పుడు రచ్చ ఇమీడియట్లీ పిలిచి నాకు సాంగ్ ఇచ్చి డిల్లక్ సాంగ్ చేసిన తర్వాత నేను వెనకాల తిరిగి చూడలా. ఈ రోజు వరకు నేను ఇది మంచి పొజిషన్లో ఉన్నా. ఓన్లీ ఫర్ టాలెంట్ ఉంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఆపదనంటే రామ్ చరణ్ సార్ ముందుంటారు, ఏ హెల్ప్ కావాలన్నా రామ్ చరణ్ సార్ ముందుంటారు. ఓకే, దానికి నేనే నిలువెత్తా ఇక్కడ అన్ని విధాలుగా. నా కుటుంబాన్ని ఆయన చూసుకున్నారు, మా డాన్సర్స్ని చూసుకున్నారు. నేను ఓన్లీ డాన్సర్స్ విషయం చెప్పట్లేదు, నా కళ్ళారా ఆయన ఎన్ని ఫైల్స్ సైన్ చేస్తారు, ఎంతమందికి హెల్ప్ చేస్తారు, ఎంతమందికి ఆయన ఉపాధి కలిగిస్తారు అన్నీ నాకు తెలుసు. సో ఎప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీ అందరి దీవెనలు ఆయనకి ఉండి ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు వచ్చే పెద్ద సినిమా ఆయన లైఫ్లోనే, ఆ సినిమాతో ఈ పెద్ద సినిమాతో ఆయన లైఫ్లోనే ఇంకా తిరిగి చూడక ఎక్కడో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ లవ్ యూ రామ్ చరణ్ అన్న, అండ్ I wish you many more happy returns of the day. I love you so much. And once again, మా అన్న కళ్యాణ్ అన్నకి హాయ్ అన్న, జై హింద్.